ఈ క్రింది వారిలో జైమిని భారతం గ్రంథకర్త ఎవరు అని చెప్పేసి అడిగాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 గోన బుద్ధారెడ్డి, ఆప్షన్ 2 కొరవి గోపరాజు, ఆప్షన్ 3 పిల్లమర్రి పెనవీరభద్రుడు, ఆప్షన్ 4 వచ్చేసి జైమిని మహర్షి అండి. సో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్. మీకు అందరికీ కూడా ఆల్రెడీ తెలిసే ఉంటుంది. జైమిని భారతాన్ని ఎవరు రచించారయ్యా అంటే సాలువ నరసింహరాయలు యొక్క ఆస్థానంలో ఆస్థాన కవిగా ఉన్నటువంటి పిల్లలమర్రి పినవీరభద్రుడు ఈ యొక్క జైమిని భారతాన్ని రచించి ఆ సాలువ నరసింహరాయలకే అంటే తన యొక్క రాజుకే అంకితం ఇవ్వడం అనేది జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అయితే ఈ యొక్క జైమిని భారతంతో పాటుగా ఇదే పిల్లలమర్రి పినవీరభద్రుడు శృంగార శాకుంతలమైనటువంటి ఇంకొక గ్రంథాన్ని కూడా రచించి చిల్లర వెన్నయామాచ్యుడు అనేటటువంటి మంత్రికి అంకితం ఇవ్వడం అనేది జరిగిందండి. సో శృంగార శాకుంతలాన్ని రచించింది కూడా పిల్లలమర్రి పెనవీరభద్రుడే, జైమిని భారతాన్ని రచించింది కూడా పిల్లలమర్రి పెనవీరభద్రుడే. జైమిని భారతాన్ని తన యొక్క రాజుగారైనటువంటి తనని పోషించినటువంటి సాలువ నరసింహరాయలకు అంకితం ఇవ్వగా, వెన్నయామాచ్యుడు అనేటటువంటి మంత్రికి అంకితం ఇచ్చినటువంటి గ్రంథం ఏమిటంటే శృంగార శాకుంతలం. తన యొక్క రచనా శైలిని తానే పొగుడుకుంటూ తానే ప్రశంసించుకుంటూ వాణి నా రాణి అని పలికినటువంటి కవి ఎవరయ్యా అంటే ఈ యొక్క పిల్లలమర్రి పెనవీరభద్రుడు అండి. చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ అదర్ ఆప్షన్స్ కనుక గమనించినట్లయితే గోన బుద్ధారెడ్డి అంటున్నాం. గోన బుద్ధారెడ్డి యొక్క ప్రసిద్ధ రచన ఏమిటండి? రంగనాథ రామాయణం. సో ఈ రంగనాథ రామాయణం యొక్క ఇంపార్టెన్స్ ఏమిటంటే ఈ రంగనాథ రామాయణాన్ని మొత్తాన్ని కూడా ద్విపద ఛందస్సులో రచించడం అనేది జరిగిందండి. గోన బుద్ధారెడ్డి వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అలాగే ఇంకొక రచన వచ్చేసి ఇంకొక వ్యక్తి వచ్చేసి ఆప్షన్స్లో కొరవి గోపరాజు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈయన ప్రసిద్ధ రచన వచ్చేసి సింహాసన ద్వాత్రంశిక అని చెప్పేసి చెప్తా ఉంటాం. మరి కొరవి గోపరాజు రచించినటువంటి సింహాసన ద్వాత్రంశికాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడయ్యా అంటే హరిహరనాథునికి అంకితం ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మన క్వశ్చన్, జైమిని భారతాన్ని రచించింది ఎవరయ్యా అంటే పిల్లలమర్రి పినవీరభద్రుడు. ఎవరి ఆస్థాన కవయ్యా అంటే మన యొక్క సాలువ నరసింహరాయలు అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. విజయనగర సామ్రాజ్యం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మద్రాసు ప్రెసిడెన్సీ పాలనలో ఉన్న సంస్థానం ఈ క్రింది వానిలో ఏది అని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 బళ్ళారి, ఆప్షన్ 2 చిత్తూరు, ఆప్షన్ 3 బనగాలపల్లి, ఆప్షన్ 4 వచ్చేసి మదనపల్లి. సో ఆబ్వియస్లీ మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉండి తరువాత మన ఆంధ్ర ప్రాంతంలోనికి వచ్చి ఆ తర్వాత మరలా మన ఆంధ్ర ప్రాంతం నుంచి కర్ణాటకలోనికి వెళ్ళిపోయినటువంటి ప్రాంతం ఏమిటంటే ఆబ్వియస్లీ బళ్ళారి అండి. సో కాబట్టి మద్రాసు ప్రెసిడెన్సీలో పాలనలో ఉన్న సంస్థానం ఈ క్రింది వానిలో ఏది అంటే ఆప్షన్ 1 బళ్ళారి అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది దక్కన రాజవంశాలలో బౌద్ధ మతాన్ని పోషించినటువంటి వంశం ఏది అని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 శాతవాహనులు, ఆప్షన్ 2 ఇక్ష్వాకులు, ఆప్షన్ 3 పల్లవులు, ఆప్షన్ 4 చాళుక్యులు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. సో బౌద్ధ మతాన్ని పోషించినటువంటి దక్షిణ దేశ రాజవంశం అంటే ఆబ్వియస్లీ ఇక్ష్వాకులు అండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్ష్వాకుల్లో రాజకుమారులు కావచ్చు, రాకుమార్తెలు కావచ్చు, మహారాణులు కావచ్చు, పట్టపురాణులు కావచ్చు. సో సిమిలర్ నేమ్స్ అయినప్పటికీ కూడా వీళ్ళంతా కూడా అంటే రాజ్యంలో ఉన్నటువంటి రాజు యొక్క భార్యలు కావచ్చు, వారి యొక్క కోడళ్ళు కావచ్చు, వారి యొక్క కూతుర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా రాజ్యంలో ఉన్న స్త్రీలు ప్రధానంగా బౌద్ధ మతాన్ని ఎక్కువగా పోషించడం అనేది జరిగింది. బౌద్ధ మత నిర్మాణాలకి దాన ధర్మాలు చేయడం అనేది జరిగింది. అందుకే ఇక్ష్వాకుల కాలం అనేది బౌద్ధ మతానికి స్వర్ణయుగంగా చెప్తారండి. అందులో ప్రధానంగా బౌద్ధ మత నిర్మాణాలకి దానాలు చేసినటువంటి మొట్టమొదటి స్త్రీ ఎవరై అంటే శాంతశ్రీ అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో శాంతశ్రీ కావచ్చు, ఉపాసిక బోధిశ్రీ కావచ్చు, అర్థమవుతుంది లేదని కొడబలి శ్రీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ మతాన్ని పోషించినటువంటి ఇక్ష్వాక రాణులు అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అలాగే ఇక్ష్వాకు రోజుల్లో ప్రసిద్ధమైనటువంటి వ్యక్తి వీరపురుష దత్తుడండి. ఈ వీరపురుష దత్తుడిని దక్షిణాది అశోకుడిగా పిలవడం అనేది జరుగుతుంది. అంటే ఉత్తర భారతదేశంలో అశోకుడు ఏ విధంగానైతే కళింగ యుద్ధం తర్వాత బౌద్ధ మతాన్ని ఉచ్చస్థితికి తీసుకువెళ్ళాడో అలానే దక్షిణ దేశంలో కూడా మన ఇక్ష్వాక రాజు అయినటువంటి వీరపురుష దత్తుడు బౌద్ధ మతాన్ని అంత అద్భుతంగా ముందుకు తీసుకువెళ్ళాడు అని చెప్పేసి ఇతన్ని దక్షిణాది అశోకుడిగా వీరపురుష దత్తుని పిలుస్తారండి. ఈ వీరపురుష దత్తుడి యొక్క టైం పీరియడ్లోనే శ్రీపర్వత విశ్వవిద్యాలయం ఏదైతే ఉంటుందో దాన్ని నాగార్జున కొండలో స్థాపించారనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో కాబట్టి ఏ దక్షిణ రాజవంశ కాలంలో బౌద్ధ మతం ఉచ్చస్థితికి వెళ్ళింది, ఎవరి కాలాన్ని బౌద్ధ మతానికి స్వర్ణయుగంగా చెప్తామంటే ఆబ్వియస్లీ ఇక్ష్వాకుల కాలం అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఉప్పు సత్యాగ్రహ కాలంలో ఈ క్రింది వారిలో డిక్టేటర్గా వ్యవహరించింది ఎవరు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 పట్టాభి సీతారామయ్య, ఆప్షన్ 2 గాడిచర్ల హరిసర్వోత్తమరావు,
ఆప్షన్ 3 కొండా వెంకటప్పయ్య, ఆప్షన్ 4 వచ్చేసి మాడపాటి హనుమంతరావు. సో ఆబ్వియస్లీ ఆన్సర్ ఏమిటండి? డిక్టేటర్గా వ్యవహరించింది ఎవరంటే గుంటూరు ప్రాంతానికి సంబంధించినటువంటి కొండా వెంకటప్పయ్య ఎవరైతే ఉంటారో ఈయనే ఉప్పు సత్యాగ్రహ కాలంలో మన ఆంధ్ర ప్రాంతానికి మొత్తానికి కూడా డిక్టేటర్గా వ్యవహరించారు. సో ఉప్పు సత్యాగ్రహానికి సంబంధించి ఇంకా అదర్ ఒక 2 కీ పాయింట్స్ మాట్లాడుకున్నట్లయితే ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా గాంధీజీతో పాటు పాల్గొన్నటువంటి తెలుగు వ్యక్తి ఎవరయ్యా అంటే ఎర్నేని సుబ్రహ్మణ్యం అండి. సో ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా గాంధీజీతో పాటు పాల్గొన్నటువంటి వ్యక్తి ఎర్నేని సుబ్రహ్మణ్యం. ఉప్పు సత్యాగ్రహం మన ఆంధ్ర ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఏ ప్రాంతంలో ప్రారంభమైందయ్యా అంటే మచిలీపట్నం. ఉప్పు సత్యాగ్రహానికి మొత్తానికి ఆంధ్ర ప్రాంతంలో నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే కొండా వెంకటప్పయ్య అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆంధ్ర మహిళా సభ ఏర్పాటుకు కృషి చేసినటువంటి మహిళ ఎవరు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 దుర్గాబాయి దేశ్ముఖ్, ఆప్షన్ 2 రమాబాద్ రవలి, ఆప్షన్ 3 మాగంటి అన్నపూర్ణమ్మ, ఆప్షన్ 3 సరోజిని నాయుడు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఈ క్రింది వారిలో ఎవరు ఆంధ్ర మహిళా సభ ఏర్పాటుకు కృషి చేశారంటే ఆబ్వియస్లీ ఐరన్ లేడీగా ప్రసిద్ధి చెందినటువంటి దుర్గాబాయి దేశ్ముఖ్ ఎవరైతే ఉంటారో ఆమె ఈ ఆంధ్ర మహిళా సభ కావచ్చు, అలాగే సాంఘిక సంక్షేమానికి సంబంధించినటువంటి ఎన్నో సంస్థలను స్థాపించారండి ఈ యొక్క దుర్గాబాయి దేశ్ముఖ్ గారు. సో దుర్గాబాయి దేశ్ముఖ్ అనగానే మనకి మైండ్లోనికి రావాల్సినటువంటి అంశం ఏమిటంటే మద్రాసులో శాసనోల్లంఘన ఉద్యమంలో భాగంగా ఉప్పు సత్యాగ్రహం నిర్వహించి జైలు పాలైనటువంటి మహిళ ఎవరయ్యా అంటే దుర్గాబాయి దేశ్ముఖ్ అండి. సో ఈ మద్రాసు ప్రాంతంలో ప్రముఖమైనటువంటి నాయకులు ఆంధ్ర కేసరిగా ప్రసిద్ధి చెందినటువంటి టంగుటూరు ప్రకాశం పంతులు గారు కావచ్చు, దేశోద్ధారక నాగేశ్వరరావు కావచ్చు, వీళ్ళిద్దరి యొక్క సహాయంతో వీళ్ళిద్దరితో పాటు జతకట్టి దుర్గాబాయి దేశ్ముఖ్ ఎవరైతే ఉంటారో ఈమె మద్రాసు ప్రాంతంలో ఈ ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించి తరువాత కాలంలో బ్రిటిష్ వారి చేత జైలుకు పంపబడ్డారనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. సో ఆంధ్ర మహిళా సభ నాయకురాలు స్థాపకురాలు ఎవరయ్యా అంటే ఎవరండి? ఐరన్ లేడీ దుర్గాబాయి దేశ్ముఖ్ అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నవనగర అనే పట్టణాన్ని నిర్మించినటువంటి శాతవాహన రాజు ఎవరు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 సిముకుడు, ఆప్షన్ 2 హాలుడు, ఆప్షన్ 3 గౌతమిపుత్ర శాతకర్ణి, ఆప్షన్ 4 రెండవ పులోమావి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ప్రధానంగా నవనగర స్వామి అనే బిరుదాంకితుడు ఎవరంటే రెండో పులోమావి అండి. సో ఆబ్వియస్లీ నవనగర పట్టణాన్ని నిర్మించినటువంటి శాతవాహన రాజు అన్న రెండో పులోమావి అండి. అసలు ఇతనికి ఉన్నటువంటి బిరుదుల్లో ప్రధానమైనటువంటి బిరుదులు రెండవ పులోమావికి నాసిక్ శాసనం ప్రకారము దక్షిణ పదేశ్వర అనేటటువంటి బిరుదు ఉందండి. అలాగే నవనగర స్వామి అనే బిరుదు కూడా ఉంది. సో నవనగర స్వామి అనే బిరుదు దక్షిణ పదేశ్వర బిరుదు ఎవరిదయ్యా అంటే శాతవాహన రాజు రెండవ పులోమావిదండి. అసలు ఈ నవనగర స్వామి అనే బిరుదు రెండవ పులోమావికి ఎందుకు సిద్ధించిందయ్యా అంటే వివిధ రకాల జాతులను సమైక్యం చేశాడండి. సో ప్రధానంగా మహారాష్ట్ర ప్రాంతంలో మహాభోజులు కావచ్చు, పిటనికులు కావచ్చు, పులిందలు కావచ్చు, పుండ్రలు కావచ్చు, శబరలు కావచ్చు, మూతిపులు కావచ్చు, వీళ్ళందరూ వివిధ రకాల జాతులను మొత్తాన్ని సమైక్యం చేసినందుకు గాను నవనగర స్వామి అనే బిరుదు పొందినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే రెండవ పులోమావి. సో ఆబ్వియస్లీ నవనగర పట్టణాన్ని నిర్మించినటువంటి శాతవాహన రాజన్నా సరే రెండవ పులోమావి అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బిట్ వచ్చేసి ఆంధ్ర కేసరి అనే పేరుతో ఎవరిని పిలుస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 కొండా వెంకటప్పయ్య, ఆప్షన్ 2 దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, ఆప్షన్ 4 పట్టాభి సీతారామయ్య, అలాగే ఆప్షన్ 4 టంగుటూరి ప్రకాశం పంతులు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఆబ్వియస్లీ ఆంధ్ర కేసరి అని ఎవరిని పిలుస్తారంటే టంగుటూరి ప్రకాశం పంతులు గారిని పిలవడం అనేది జరుగుతుందండి. అయితే ఈ ఆంధ్ర అనే పేరుతో వివిధ రకాల బిరుదులు ఉన్నాయండి, కేవలం ఆంధ్ర కేసరి మాత్రమే కాకుండా. అలాగే ఇక్కడ ఆప్షన్స్లో కొండా వెంకటప్పయ్య ఇచ్చాడు. కొండా వెంకటప్పయ్య బిరుదు వచ్చేసి దేశభక్త అండి, అందుకే అతన్ని దేశభక్త కొండా వెంకటప్పయ్య అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఆంధ్ర కేసరి అంటే టంగుటూరు ప్రకాశం పంతులు అండి. ఆంధ్ర శివాజీ అంటే పర్వతనేని వీరయ్య చౌదరి అండి. అలాగే ఆంధ్ర రత్న అని చెప్పేసి ఎవరిని అంటారంటే దుగ్గిరాల గోపాలకృష్ణయ్యనండి. అలాగే ఆంధ్ర చరిత్ర పరిశోధక పితామహుడు అని ఎవరిని అంటారంటే కొమర్రాజు లక్ష్మణరావు అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆంధ్ర చరిత్ర పరిశోధక పితామహుడు ఎవరయ్యా అంటే కొమర్రాజు లక్ష్మణరావు. అలాగే ఆంధ్ర మహిళ అంటే దుర్గాబాయి దేశ్ముఖ్. ఆంధ్ర రాష్ట్ర పిత ఎవరయ్యా అంటే ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం పొట్టి శ్రీరాములు. ఆంధ్ర శ్రీ అని ఎవరిని అంటారంటే అల్లూరి సీతారామరాజు. ఆంధ్ర పితామహుడు అని ఎవరిని అంటారంటే మాడపాటి హనుమంతరావు. అలాగే ఆంధ్ర భీష్మ అని ఎవరిని అంటారంటే న్యాపతి సుబ్బారావు, ప్రీవియస్ బిట్ ఇది. అలాగే ఆంధ్ర తిలక్ మరియు ఆంధ్రోద్యమ నాయకుడు అని ఎవరిని అంటారంటే గాడిచర్ల హరిసర్వోత్తమరావు అండి. సో ఆబ్వియస్లీ ఆంధ్ర కేసరి అనే బిరుదు ఇది కూడా ఒక బిట్ అని చెప్పేసి అనుకోవచ్చు, కానీ ఆ బిట్ ద్వారా ఇలాంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే ఈ యొక్క బిట్ సిరీస్ యొక్క ఉద్దేశం అండి. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఆంధ్ర పేరుతో ఎవరెవరికి ఏ ఏ బిరుదులు ఉన్నాయనేది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి
మహమ్మదీయులు ఖురాన్కు వందనం చేయుటకు గాను ఖురాన్ ప్రతిని తన సింహాసనం ముందు పెట్టుకున్న విజయనగర రాజు ఎవరని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 మొదటి హరిహర రాయలు, ఆప్షన్ 2 మొదటి బుక్కరాయలు, ఆప్షన్ 3 రెండవ దేవరాయలు, ఆప్షన్ 4 శ్రీకృష్ణ దేవరాయలు. సో ఆన్సర్ వచ్చేసి ఆబ్వియస్లీ రెండవ దేవరాయలు అండి. సో ముస్లింలకి కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ ముస్లింలను అధిక మొత్తంలో అంటే ఎక్కువ సంఖ్యలో ముస్లింలని విజయనగర సైన్యంలో చేర్చుకున్నటువంటి రాజన్నా సరే రెండవ దేవరాయలు అండి. సో ఈ రెండవ దేవరాయలు తన యొక్క సింహాసనం ఎదురుగా ఖురాన్ ప్రతిని అంటే ముస్లింలకి పవిత్ర గ్రంథం, హిందువులకి భగవద్గీత ఎలానో క్రైస్తవులకి బైబిల్ ఎలానో అలానో ముస్లింలకి ఖురాన్ అలా కాబట్టి ఆ ఖురాన్కి అంటే పరమత సహనాన్ని కలిగి ఉండేవారు విజయనగర రాజులు అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రెండవ దేవరాయల యొక్క పరిపాలన అండి. సో అలా రెండవ దేవరాయలు ఖురాన్ ప్రతిని తన సింహాసనం ఎదుట పెట్టి పరిపాలన చేసినటువంటి విజయనగర రాజు అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మహానాటక సుధానిధి అనే గ్రంథాన్ని రచించినటువంటి విజయనగర రాజు ఎవరని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 మొదటి దేవరాయలు, ఆప్షన్ 2 రెండవ దేవరాయలు, ఆప్షన్ 3 శ్రీకృష్ణ దేవరాయలు, ఆప్షన్ 4 వచ్చేసి అల్లసాని పెద్దన అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో మహానాటక సుధానిధి అయినటువంటి గ్రంథాన్ని సంస్కృతంలో రచించినటువంటి విజయనగర రాజు ఎవరయ్యా అంటే రెండవ దేవరాయలండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈయన రాజు మరియు స్వయంగా కవి కాబట్టి, అలాగే శ్రీకృష్ణదేవరాయలు కూడా రాజు మరియు స్వయంగా కవి కాబట్టి శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదని రచించారు. అలాగే ఈ యొక్క రెండవ దేవరాయలు వచ్చేసి ఈ యొక్క ఏమిటండి మహానాటక సుధానిధి అనే గ్రంథాన్ని సంస్కృతంలో రచించారనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అలాగే ఇక్కడ 4th ఆప్షన్స్లో అల్లసాని పెద్దన ఇచ్చారండి. సో శ్రీకృష్ణదేవరాయల యొక్క అష్టదిగ్గజ కవుల్లో ప్రథముడు ఎవరయ్యా అంటే అల్లసాని పెద్దనండి. ఇతన్ని ఆంధ్ర కవితా పితామహుడు అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఈ అల్లసాని పెద్దన యొక్క ప్రసిద్ధ రచన వచ్చేసి స్వారోచిత సంభవము లేదా దీనికి గల ఇంకొక పేరే మనుచరిత్ర అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో ఈ మనుచరిత్ర లేదా స్వారోచిత సంభవము అనే గ్రంథాన్ని రచించి దాన్ని శ్రీకృష్ణదేవరాయలకి అంకితం ఇవ్వడం అనేది జరిగింది అల్లసాని పెద్దన. సో అష్టదిగ్గజాల్లో ప్రథముడు. అందుకే అల్లసాని పెద్దనకి శ్రీకృష్ణదేవరాయలు గండపండేరం దొరికి అతని యొక్క పల్లకీని మోసి కడప జిల్లాలోని కోకట అనేటటువంటి గ్రామాన్ని కూడా అల్లసాని పెద్దనకి శ్రీకృష్ణదేవరాయలు అంకితం చేయడం అనేది జరిగిందండి. ఇలా ఎంతోమంది కవులను పోషించారు. ఈవెన్ సంస్కృత కవులను కూడా శ్రీకృష్ణదేవరాయలు పోషించాడు కాబట్టి సంస్కృత కవి పితామహుడు అని చెప్పేసి శ్రీకృష్ణదేవరాయలను పిలుస్తారండి. సో ఓవరాల్ మన క్వశ్చన్కి ఆన్సర్ మహానాటక సుధానిధి అనే గ్రంథాన్ని సంస్కృతంలో రచించినటువంటి విజయనగర రాజు ఎవరయ్యా అంటే ఆబ్వియస్లీ రెండవ దేవరాయలండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విజయనగర ప్రభుత్వ యంత్రాంగంలో కందాచార శాఖ నిర్వహించినటువంటి బాధ్యత ఏమిటి అని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 భూమి శిస్తు, ఆప్షన్ 2 ఆర్థిక విభాగం, ఆప్షన్ 3 న్యాయశాఖ, ఆప్షన్ 4 వచ్చేసి రక్షణ శాఖ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో కందాచారం అనగానే మీకు మైండ్లోనికి రావాల్సినటువంటి శాఖ ఏమిటంటే రక్షణ శాఖ అండి. సో విజయనగర కాలంలో కందాచార శాఖ అనగానే రక్షణ శాఖకు సంబంధించిందనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. రాయవాచకమైనటువంటి ప్రసిద్ధ గ్రంథం ప్రకారము విజయనగర ప్రభుత్వ కాలంలో విజయనగర రాజులు పరిపాలించిన కాలంలో 9 రకాల శాఖలు ఉన్నట్టు ఈ రాయవాచకం అనేది తెలియజేస్తూ ఉందండి. ఆ 9 శాఖల్లో ఈ కందాచార శాఖ కూడా ఒకటి. ఆ 9 శాఖలు ఏమిటనేటప్పుడు మొదటిది కందాచార శాఖ అంటే సైనిక శాఖ, రెండవది ధర్మాసనం అంటాం అంటే న్యాయశాఖ, మూడవది అట్టావనం అని చెప్పేసి చెప్తా ఉంటాం అంటే రెవెన్యూ శాఖ రెవెన్యూ డిపార్ట్మెంట్, మూడవది బాండార శాఖ అని చెప్పేసి చెప్తా ఉంటాం అంటే కోశాది శాఖ అని చెప్పేసి చెప్తా ఉంటాం దీన్ని. ఐదవది సుంక శాఖ అంటున్నాం. సుంకం అంటే ఆబ్వియస్లీ కస్టమ్స్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ డ్యూటీస్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం కదా అంటే ఓవరాల్ పన్నులకు సంబంధించినది సుంక శాఖ అంటాం. నెక్స్ట్ ప్రాడ్వి వాక్కులు అంటే మీకు తెలుసు న్యాయశాఖ. అలాగే పటేల్ అంటే గ్రామ పెద్ద. అలాగే 8వది వచ్చేసి తలారి అని చెప్పేసి చెప్తా ఉంటాం అంటే గ్రామ కాపలాదారుడు. 9వ శాఖ వచ్చేసి పేట కావలిదారు అంటే విజయనగర సామ్రాజ్యంలో పెద్ద పెద్ద పట్టణాలకు కాపలా ఉండేటువంటి వాళ్ళని పేట కావలివారు అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఇలా 9 రకాల శాఖలు ఉన్నట్టు రాయవాచకం ద్వారా తెలుస్తూ ఉంది. ఏమిటా 9 శాఖలండి? కందాచార శాఖ, ధర్మాసనం, అట్టావనం, బాండారం, సుంకశాఖ, ప్రాడ్వివాకులు, పటేల్, తలారి మరియు పేట కావలి శాఖ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ప్రతి శాఖకి కూడా ఒక్కొక్క అధ్యక్షుడు అనేవాడు ఉండేవారండి విజయనగర సామ్రాజ్య కాలంలో. ప్రతి శాఖకి ఉన్న అధ్యక్షుడిని ఏమని చెప్పేసి సంబోధించేవారంటే అప్పట్లో సంప్రాతి అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నవసాహసాంక చరిత్ర వీరి గురించి వివరాలు తెలియజేస్తుంది అని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. నవసాహసాంక చరిత్ర ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 పరమారులు, ఆప్షన్ 2 చోళులు, ఆప్షన్ 3 పాండ్యులు, ఆప్షన్ 4 పల్లవులు అంటున్నాం. సో నవసాహసాంక చరిత్ర అనేటటువంటి గ్రంథం ఏ రాజవంశం గురించి తెలియజేస్తుందంటే ఆబ్వియస్లీ ఆన్సర్ వచ్చేసి పరమారులండి.
అంటే ఈ రాజపుత్రుల్లో ఈ పరమార వంశానికి సంబంధించినటువంటి వాక్పతి ముంజ అనేటటువంటి రాజు యొక్క ఆస్థానంలో పద్మగుప్తుడు అనేటటువంటి కవి ఉండేవాడండి. సో ఆ పద్మగుప్తుడు రచించినటువంటి గ్రంథమే ఈ నవసాహసాంక చరిత్ర అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో నవసాహసాంక చరిత్రను రచించినటువంటి పద్మగుప్తుడు ఎవరి ఆస్థానంలో ఆస్థాన కవిగా ఉన్నాడు? వాక్పతి ముంజ. వాక్పతి ముంజ ఏ రాజవంశానికి సంబంధించిన వాడు? పరమారులకి. సో ఆబ్వియస్లీ నవసాహసాంక చరిత్ర అనే గ్రంథం ఏ రాజవంశం గురించి తెలియజేస్తుందయ్యా అంటే రాజపుత్ర పరమార వంశం గురించి తెలియజేస్తుంది, పరమారుల గురించి తెలియజేస్తుంది అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నరసాంబుది తటాకము ఈ కాలంలో నిర్మించబడింది అని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 కాకతీయ గణపతి దేవుడు, ఆప్షన్ 2 వెలమలు, ఆప్షన్ 3 రెడ్లు, ఆప్షన్ 4 విజయనగర రాజులు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఆబ్వియస్లీ నరసాంబుది తటాకం అనేది సాలువ నరసింహరాయలు నిర్మించాడండి. సో సాలువ నరసింహరాయలు అంటే ఆబ్వియస్లీ విజయనగర సామ్రాజ్యానికి సంబంధించింది కాబట్టి నరసాంబుది తటాకం ఎవరి కాలంలో నిర్మించబడిందంటే విజయనగర రాజుల కాలంలో అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విజయనగర కాలపు సదాశివరాయల సంవత్సర ఆదాయం 12 కోట్ల హోన్నులని ఏ ఆధారం తెలుపుతున్నది అని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. సో విజయనగర రాజుల్లో సదాశివరాయలు మీకు తెలుసు. ఆ సదాశివరాయలకి సంవత్సరానికి 12 కోట్ల హోన్నుల ఆదాయం వచ్చేదని చెప్పేసి ఎవరు పేర్కొన్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 అబ్దుల్ రజాక్, ఆప్షన్ 2 బుర్హాన్ ఈమా ఆసిర్, అలాగే ఆప్షన్ 3 ఫుతుస్ సలాటిన్, ఆప్షన్ 4 వచ్చేసి సీవెల్ అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బుర్హాన్ ఈమా ఆసిర్ అండి. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఈయన నాకు తెలిసి నెదర్లాండ్స్ అనుకుంటాను, సబ్జెక్టు కరెక్షన్. సయ్యద్ ఆలీ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఈ సయ్యద్ ఆలీ అనేటటువంటి వ్యక్తి ప్రధానంగా బహమనీ సుల్తాన్లు ఎవరైతే ఉంటారో ఆ డైనస్టీ పైన యొక్క రచన చేయడం అనేది జరిగిందండి. సో బహమనీ సుల్తాన్కి సంబంధించినటువంటి లార్జ్ ఇన్ఫర్మేషన్ మనకు తెలియజేస్తూ ఉంది ఈ సయ్యద్ ఆలీ యొక్క బుర్హాన్ ఈమా ఆసిర్. ఈ బుర్హాన్ ఈమా ఆసిర్ అనే గ్రంథం ద్వారానే విజయనగర రాజుల్లో సదాశివరాయల యొక్క సంవత్సర ఆదాయం 12 కోట్ల హోన్నులు ఉండేదని చెప్పేసి ఈయన తెలియచేయడం అనేది జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కాళిదాసు నాటకాలపై కాటయ్య వేమారెడ్డి రాసిన వ్యాఖ్య గ్రంథం ఏది అని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 సాహిత్య చింతామణి, ఆప్షన్ 2 రత్న పాంచాలికం, ఆప్షన్ 3 కుమారగిరి రాజీయం, ఆప్షన్ 4 వచ్చేసి వసంత రాజీయం అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో కాళిదాసు సంస్కృతంలో రచనలు చేస్తే వాటిపైన కామెంటరీ రాసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే కాటయ్య వేమారెడ్డి అండి. సో ఆ కాటయ్య వేమారెడ్డి ఏ పేరుతో వాటిపై కామెంటరీ రాశాడంటే కుమారగిరి రాజీయం అండి. సో ఆన్సర్ వచ్చేసి కుమారగిరి రాజీయం. రాసింది ఎవరయ్యా అంటే కాటయ్య వేమారెడ్డి. ఎవరి రచనలకు ఇవి వ్యాఖ్యలు అంటే కాళిదాసు రచనలకండి. అలాగే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సాహిత్య చింతామణి అంటున్నాం. సో సాహిత్య చింతామణి కావచ్చు, సప్తసతి సారటీక లేదా దీన్నే భావదీపిక అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో భావదీపిక, సాహిత్య చింతామణి, సంగీత చింతామణి, అలాగే మనకి ప్రధానంగా శృంగార దీపిక అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఇలాంటి గ్రంథాలన్నీ ఇవన్నీ ఎవరు రచించారయ్యా అంటే పెదకోమటి వేమారెడ్డి. రెడ్డి రాజుల్లో పెదకోమటి వేమారెడ్డి రచించాడనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అలాగే వసంత రాజీయం అంటున్నాం ఇంకొక ఆప్షన్. వసంత రాజీయాన్ని రచించినటువంటి రెడ్డి రాజు ఎవరయ్యా అంటే కుమారగిరిరెడ్డి అండి. సో ఓవరాల్ సాహిత్య చింతామణి అంటే పెదకోమటి వేమారెడ్డి, అలాగే కుమారగిరి రాజీయం అంటే కాటయ్య వేమారెడ్డి, వసంత రాజీయం అంటే కుమారగిరిరెడ్డి అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పురందరదాసు ఈ క్రింది వారిలో ఎవరి యొక్క సమకాలీనుడు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 సాలువ నరసింహరాయలు, ఆప్షన్ 2 వీర నరసింహరాయలు, ఆప్షన్ 3 శ్రీకృష్ణదేవరాయలు, ఆప్షన్ 4 వచ్చేసి అక్బర్ అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. సో విజయనగర రాజుల కాలంలో శ్రీకృష్ణదేవరాయలకి కాంటెంపరీ అండి ఈ యొక్క పురందరదాసు. సో ఎవరికి సమకాలికుడు అంటే శ్రీకృష్ణదేవరాయలకి సమకాలికుడు. అసలు ఈ పురందరదాస్ ఎవరంటే మీకు తెలుసు, కర్ణాటక సంగీతంలో ఒక గొప్ప గాయకుడు పురందరదాస్ అండి. ఒక గొప్ప కంపోజర్ అని చెప్పొచ్చు, ఒక గొప్ప సింగర్ అని చెప్పేసి చెప్పొచ్చును కర్ణాటకలో. చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే మాధవాచార్యులు గారు ప్రపోజ్ చేసినటువంటి ద్వైత సిద్ధాంతం ఏదైతే ఉంటుందో ద్వైత సిద్ధాంతాన్ని ఫాలో అయినటువంటి ప్రముఖమైనటువంటి కర్ణాటక సంగీత గాయకుల్లో ప్రసిద్ధుడు ఎవరయ్యా అంటే పురందరదాస్ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో పురందరదాస్ ఎవరికి కాంటెంపరీ అంటే శ్రీకృష్ణదేవరాయ బిలాంగ్స్ టు విజయనగర కింగ్డమ్ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డచ్ కంపెనీ యొక్క గవర్నర్ 1689 వరకు ఎక్కడ స్థావరం కలిగి ఉండేవాడు అని చెప్పేసి అడుగుతా ఉన్నారండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 మచిలీపట్నం, ఆప్షన్ 2 పులికాట్, ఆప్షన్ 3 పాండిచ్చేరి, ఆప్షన్ 4 వచ్చేసి మద్రాస్ అండి. సో 1689 వరకు కూడా డచ్ వారు దేన్ని స్థావరంగా చేసుకొని కేంద్రంగా చేసుకొని పరిపాలన కొనసాగించారంటే ఆబ్వియస్లీ పులికాట్ అండి.
సో డచ్ వారి యొక్క మొట్టమొదటి స్థావరం ఏమిటంటే ఆంధ్ర ప్రాంతంలో మచిలీపట్నం అండి. 1605లో మహమ్మద్ కులీ కుతుబ్ షా, ఇక్కడ గోల్కొండ నవాబు అయినటువంటి మహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క పర్మిషన్తో 1605లో మచిలీపట్నంలో మొట్టమొదటిసారిగా తమ స్థావరాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1610లో ఈ పులికాటికి తమ యొక్క స్థావరాన్ని మార్చారండి. సో వీళ్ళకి అన్ని విధాలా కూడా పులికాట్ అనేది బాగా కలిసి రావడంతో, వర్తక వ్యాపారం చేసుకోవడం కోసం బాగా అనువుగా ఉండడంతో 1610 నుంచి 1689 వరకు, అంటే చూడండి సుమారు 8 దశాబ్దాల కాలం పాటు కూడా పులికాటే డచ్ వారి యొక్క ప్రధాన స్థావరంగా కొనసాగిందండి. ఆ తర్వాత కొత్త వింత పాత రోత అన్నట్టు ఈ పులికాటిని విడిచిపెట్టేసి ఆ తర్వాత కాలంలో అలా కిందకు వచ్చేసి మద్రాసు దగ్గర నాగపట్నము అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఆ నాగపట్నానికి తమ యొక్క స్థావరాన్ని 1690లో మార్చడం అనేది జరుగుతుంది. సో 1605 మొదటి స్థావరం మచిలీపట్నం, ఎవరి అనుమతి అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా. 1610 రెండవ స్థావరం అంటే పులికాట్. ఇది ఎంతవరకు కొనసాగిందంటే 1689 వరకు. మూడవ స్థావరం ఏమిటంటే మద్రాసు దగ్గరలో ఉన్న నాగపట్నం పోర్టు. 1690లో దీన్ని ఏర్పాటు చేసుకున్నారనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఎవరు ఇవన్నీ కూడా డచ్ వారి యొక్క స్థావరాలు: మచిలీపట్నం, పులికాట్, నాగపట్నం.